గుడ్ ఈవినింగ్ గ్రూప్ డి ఆస్పిరెంట్స్. ఈరోజు ఏంటంటే నిన్న చెప్పుకున్న ఈ బ్లడ్ సర్క్యులేషన్ సిస్టంలో నెక్స్ట్ టాపిక్ అనేది కంటిన్యూ చేద్దాం. ఆ టాపిక్ గురించి చెప్పే ముందు ముఖ్యంగా ఏంటంటే శ్రీ వెంకటేశ్వర కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ ఇది ఏంటంటే వైజాగ్లో వేపకుంటలో స్టార్ట్ చేయడం జరిగిందండి. యాక్చువల్లీ ఏంటంటే మన రైల్వే ఎగ్జామ్స్కి వస్తేప్పటికి రైల్వేలో ఎక్కువగా ఏంటంటే ఈ బీహార్ నార్త్ ఇండియన్స్ అనే వాళ్ళు ఎక్కువగా ఉంటారు అనమాట. గల కారణం అబ్జర్వ్ చేసినప్పుడు ఏం జరిగిందంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ వీధిలో అందరినీ కలిసి ఒక దగ్గర కూర్చోబెట్టి చెప్పడం, అలాగే ప్రతిదీ కూడా అవుతుంటుంది. నార్త్ ఇండియన్స్ లో ఎక్కువ అలా చేస్తూ ఉన్నారు అనమాట. కానీ మన ఆంధ్రప్రదేశ్కి వచ్చేప్పటికి ఎక్కడో ఇన్స్టిట్యూట్ ఉండడం, అక్కడికి వెళ్ళి చదువుకోలేక ఇంటి దగ్గర నుంచి ప్రిపేర్ అవ్వడం, ఈ వనరుల యొక్క సమస్య తక్కువగా ఉండేది అనమాట. ఆ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ వెంకటేశ్వర కాంపిటేటివ్ ఇన్స్టిట్యూట్ అనేది చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఆర్ఆర్బి గ్రూప్ డి ఆస్పిరెంట్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. దాంట్లో భాగంగానే రోజు కూడా ఇలాగా వీడియో కొని ఇన్స్టిట్యూట్కి రాలేని వాళ్ళకి యూట్యూబ్ ద్వారా వీడియోలు అందించాలి అనే ఉద్దేశంతో ఈ వీడియోలు అనేది పంపించడం అనేది జరుగుతుందండి. అయితే ఇంకా నిన్న ఏంటంటే మనం రెడ్ బ్లడ్ సెల్స్, ఎర్ర రక్త కణాలు, వాటి యొక్క పని, వాటి యొక్క జీవితకాలం, వాటి యొక్క ఎర్ర రక్త కణాల యొక్క లాస్ అయితే వచ్చే వ్యాధులు, ఇవన్నీ కూడా నేను చెప్పుకున్నాం. ఈ రోజు మనం ఏం చెప్పుకుందాం అంటే నెక్స్ట్ WBC అంటే వైట్ బ్లడ్ సెల్స్. వైట్ బ్లడ్ సెల్స్ దీన్ని తెలుగులో తెల్ల రక్త కణాలు, శ్వేత రక్త కణాలు అంటారండి. అయితే అండి నేను WBC గురించి చెప్పుకున్నట్టే దీన్ని ఏమంటారంటే ల్యూకోసైట్స్ అని అంటారండి. తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అని అంటారు అన్నమాట. నిన్న మనం ఎర్ర రక్త కణాల గురించి చెప్పుకున్నప్పుడు ఎర్త్రోసైట్స్ అంటారు. ఈ తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అంటారు. ఇంకోటి ఏంటంటే ఈ తెల్ల రక్త కణాల యొక్క ఆరిజిన్ అనేది ఎక్కడ జరుగుతుంది అనే విషయానికి వచ్చేప్పటికి మన ఎర్ర రక్త కణాల ఆరిజిన్ అనేది బోన్ మ్యారో అనే విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అదే విధంగా ఈ తెల్ల రక్త కణాల యొక్క ఆరిజిన్ అవడాన్ని ముందు తెల్ల రక్త కణాలని ల్యూకోసైట్స్ అంటారండి. ఎర్ర రక్త కణాల యొక్క ఆరిజిన్ ఏమంటామంటే ఎర్త్రోసైట్స్, ఎర్త్రోపాయిసిస్ అంటారు. అలాగే ల్యూకోసైట్స్ తెల్ల రక్త కణాల యొక్క ఆరిజిన్ ని ల్యూకోపాయిసిస్ అంటారండి. ల్యూకోపాయిసిస్ ల్యూకోపాయిసిస్ అంటారండి. దీని యొక్క జీవితకాలము 12 నుండి 13 రోజుల వరకు ఉంటుంది. 12 to 13 days. మన ఎర్ర రక్త కణాల యొక్క జీవితకాలం అయితే 120 days ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే తెల్ల రక్త కణాలని లైసిస్ అవడాన్ని లూకోలైసిస్ అంటారు. దీన్ని లూకోలైసిస్. లూకోలైసిస్ అంటారు. అదే ఈ వైట్ బ్లడ్ సెల్స్ యొక్క కౌంట్ అనేది తగ్గిపోవడాన్ని ఏమంటారంటే లూకోపీనియా. అదే ఎర్ర రక్త కణాల యొక్క కౌంట్ తగ్గిపోవడాన్ని ఏమంటారంటే ఎరిథ్రోపీనియా లేదా ఎనీమియా అనే విషయం అంటారనే విషయం చెప్పుకున్నాం. ఈ తెల్ల రక్త కణాల యొక్క కౌంట్ తగ్గిపోవడాన్ని లూకోపీనియా అని అంటారండి. ఇకపోతే ఈ తెల్ల రక్త కణాల గురించి మన యొక్క హ్యూమన్ బాడీలో హెల్దీగా ఉన్న హ్యూమన్ ఎవరైనా ఉన్నారు అంటే ఆ యొక్క హ్యూమన్ బాడీలో ఏం జరుగుతుందంటే ఎన్నయ్యే తెల్ల రక్త కణాలు ఉంటాయని చెప్పుకుంటే మ్యాన్ లోకి వస్తేప్పటికి 1 cubic milliliterల బ్లడ్ కి 4.5 to 6.5 lakhs ఉంటాయండి. అక్కడైతే మిలియన్స్ లో ఉంటాయి ఎర్ర రక్త కణాలు అయితే. అదే తెల్ల రక్త కణాలు అయితే 4.5 to 6.5 lakhs ఉంటాయి. ఉమెన్స్ లోకి వస్తున్నప్పటికీ ఈ తెల్ల రక్త కణాల సంఖ్య తక్కువగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే 3.5 lakhs to 4.5 lakhs ఉంటాయి ఉమెన్స్ లోకి వస్తున్నప్పటికి.
అర్థమవుతుందండి. అది తెల్ల రక్త కణాలు. అసలు ఏం చేస్తాయి తెల్ల రక్త కణాలు అనే విషయానికి వచ్చేప్పటికైతే తెల్ల రక్త కణాలు ఏం చేస్తాయంటే ఇట్ ఈస్ ది డిఫెన్స్ మెకానిజం ఆఫ్ ది బాడీలో డిఫెన్స్ మెకానిజం కింద మరియు స్కావెంజర్స్ పారిశుద్ధ కార్మికులు కింద ఈ తెల్ల రక్త కణాలు అనేవి పనిచేస్తూ ఉంటాయండి. అగైన్ ఈ తెల్ల రక్త కణాలను మళ్ళీ డివైడ్ చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఈ తెల్ల రక్త కణాలను డివైడ్ చేస్తున్నప్పుడు 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారండి. అవి ఏంటి అని అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ని WBC ని 2 టైప్స్ కింద డివైడ్ చేస్తారు. వన్ ఈజ్ ది గ్రాన్యులోసైట్స్, సెకండ్ వన్ ఈజ్ ది ఎగ్రాన్యులోసైట్స్. ఎగ్రాన్యులోసైట్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఉంటారు. గ్రాన్యులోసైట్స్ అంటే కణసహిత కణాలు, ఎగ్రాన్యులోసైట్స్ అంటే కణరహిత కణాలు. మనకి ఈ ఆర్ఆర్బి ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి నుంచి ఎక్కువగా స్ట్రెస్ చేసి బిట్లు అడిగేది ఇక్కడి నుంచే వస్తున్నాయి. ఏంటి అంటే ఆ బిట్ అనే విషయం మనం లైన్ గా చెప్పుకుందాము. అవి ఏంటి అనే విషయానికి వచ్చినప్పుడు మళ్ళీ ఇంకోసారి చూడండి. WBC ఏంటంటే 2 టైప్స్ కింద డివైడ్ చేసుకుంటారు. కణసహిత కణరహిత, గ్రాన్యులోసైట్స్, ఎగ్రాన్యులోసైట్స్. గ్రాన్యులోసైట్స్ గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే కణసహిత కణాలు. ఇవి అగైన్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ 3 టైప్స్. అవి ఏంటంటే ఇసినోఫిల్స్, నెక్స్ట్ బేసోఫిల్స్, నెక్స్ట్ ఏంటంటే న్యూట్రోఫిల్స్. చూడండి, కణసహిత గ్రాన్యులోసైట్స్ అనేది 3 టైప్స్ కింద ఉంటది. ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. నెక్స్ట్ వస్తున్నప్పటికీ కణరహిత కణాలు అంటే గ్రాన్యులోసైట్స్. ఇవి 2 టైప్స్ ఉంటాయి. అవి ఏమిటి అంటే లింఫోసైట్స్. నెక్స్ట్ ఏంటంటే మోనోసైట్స్. మోనోసైట్స్. ఈ లింఫోసైట్స్ లోనే టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయండి. ఇందులోనే టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయండి. లింఫోసైట్స్ లోనే టీ సెల్స్, బి సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. అయితే ఇక్కడి నుంచే బిట్లు అనేవి ఎక్కువగా అడగడం అనేది జరుగుతుంది గ్రూప్ డి అండ్ ఎన్టీపీసీలో. ఏంటంటే ఎక్కడెక్కడ అడుగుతున్నారంటే అసలు ఏంటి అంటే ఇట్ ఈస్ ది డిఫెన్స్ మెకానిజం, అంటే మన బాడీకి ఉన్న రక్షణ వ్యవస్థ. అదే కాకుండా పారిశుద్ధ కార్మికులు అని కూడా అంటారని చెప్పుకున్న స్కావెంజర్స్ ఆఫ్ ది బాడీ ఎవరంటారంటే వైట్ బ్లడ్ సెల్స్. అదండి. అయితే ఇకపోతే ఈ వైట్ బ్లడ్ సెల్స్ మనం చెప్పుకున్న మిలియన్స్ లో ఆర్బీసీ ఉంటది, డబ్ల్యూబీసీ అనేది లాక్స్ లో ఉంటది. దీని యొక్క పర్సంటేజ్ ఎలా ఉంటది అంటే డబ్ల్యూబీసీ ఆర్బీసీకి మధ్య పర్సంటేజ్ 500:1 ఉంటుందండి. చాలా ఇంపార్టెంట్ అని పెట్టండి, ఇది చాలా సార్లు అడిగారు కూడా. డబ్ల్యూబీసీ ఆర్బీసీ యొక్క పర్సంటేజ్ 500:1 అనేది ఉంటది అనమాట. ఇకపోతే ఇప్పుడు వీటి గురించి చెప్పుకుందాం. స్కావెంజర్స్ అని చెప్పుకుంటాం కదా. అయితే మెయిన్ ముఖ్యంగా ఇస్నోఫిల్స్ వస్తేప్పటికి మనం చెప్పుకున్నాం. డబ్ల్యూబీసీకి వస్తేప్పటికి ఏంటంటే డబ్ల్యూబీసీలో న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది, ఆర్బీసీలో న్యూక్లియస్ అనేది ఆబ్సెంట్ అయి ఉంటది. ఆ 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి మనం బాగా. అయితే ఇక్కడ డబ్ల్యూబీసీ గురించి చెప్పుకున్నప్పుడు ఈ డబ్ల్యూబీసీ ఇస్నోఫిల్స్ లో సెంట్రల్ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్ అయి ఉంటది కాబట్టి ఆ న్యూక్లియస్ మీద బేస్డ్ అయ్యి వీటిని 3 టైప్స్ కింద డివైడ్ చేస్తూ ఉంటారు. ఏంటంటే ఇస్నోఫిల్స్ యొక్క న్యూక్లియస్ అనేది డబల్ న్యూక్లియస్ ఉంటుంది ఇలాగా. నెక్స్ట్ బేసోఫిల్స్ యొక్క న్యూక్లియస్ అనేది ఎస్ టైప్ ఆఫ్ న్యూక్లియస్ ఉంటుంది బేసోఫిల్స్ లో. నెక్స్ట్ వస్తున్నప్పటికి న్యూట్రోఫిల్స్ యొక్క న్యూక్లియస్ అనేది స్టార్ టైప్ లో ఉంటుందండి. న్యూట్రోఫిల్స్ యొక్క న్యూక్లియస్ ఇది బేస్డ్ ఆన్ ది న్యూక్లియస్
ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ డబుల్ ఉంటే ఇస్నోఫిల్స్ అని, ఎస్ ఆకారంలో ఉంటే బేసోఫిల్స్ అని, న్యూట్రోఫిల్స్ ఏంటంటే స్టార్ టైప్ లో ఉంటది అనమాట. ఇకపోతే వాట్ ఈస్ ది ఫంక్షన్ ఆఫ్ ఇస్నోఫిల్స్? ఇస్నోఫిల్స్ ఏంటంటే బాడీలోకి ఎప్పుడైనా పాయిజన్ పార్టికల్ అనేది బాడీలోకి వెళ్తే ఆ పాయిజనస్ పార్టికల్ ని టు రిమూవ్ ది పాయిజనస్ పార్టికల్స్ అనమాట. అంటే ఏమైనా విష పదార్థాలు కానీ బాడీలో ఉంటే వాటిని రిమూవ్ చేయడానికి ఇస్నోఫిల్స్ అనేవి ఉపయోగపడతాయి అనమాట. నెక్స్ట్ ఏంటంటే బేసోఫిల్స్ టు ఎంగల్ఫ్ ది ఫారెన్ పార్టికల్. అంటే మన బాడీకి సంబంధం లేని ఏదైనా పార్టికల్ కానీ బాడీలో కానీ చేరితే మన బాడీ అనేది ఒప్పుకోదు. దట్ ఈస్ ది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం అంటారు. ఏ పార్టికల్ బాడీలో చేరినా ఆ బాడీలో రిమూవ్ చేసేస్తుంది అనమాట. ఈ బేసోఫిల్స్ ఏం చేస్తాయంటే ఎంగల్ఫ్ చేసి తినేస్తాయి అనమాట ఆ పార్టికల్స్ ని. ఏ ఒక వైరస్ కానీ బ్యాక్టీరియా కానీ బాడీలోకి ఎంటర్ అయినప్పుడు వాటిని ఎంగల్ఫ్ చేసి బేసోఫిల్స్ చేస్తుంది. వాటి నుంచి మనకి రక్షిస్తూ ఉంటది అనమాట. అందువల్ల వీటిని ఏమంటారంటే భక్షకారులు అంటారు. ఎంగల్ఫికేషన్ చేస్తాయి అనమాట. ఇది ఇంకోటి ఏంటంటే బేసోఫిల్స్ నుంచి ఒక అద్భుతమైన ఒక బిట్ వస్తుంది. ఏంటంటే రెడ్ బ్లడ్స్, అదే మన వైట్ బ్లడ్ సెల్స్, తెల్ల రక్త కణాలు అన్నిటిలో కూడా ఏ రక్త కణాల యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటది అని అడుగుతుంది అనమాట. ఏ రక్త కణాల యొక్క సంఖ్య తక్కువగా ఉంటుంది అంటే బేసోఫిల్స్, అది మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేటప్పటికి న్యూట్రోఫిల్స్. ఇప్పుడు దీని గురించి చెప్పుకున్నప్పుడు ఏంటంటే తెల్ల రక్త కణాలు అన్నిటిలో కూడా దేని యొక్క సంఖ్య అనేది ఎక్కువగా ఉంటది అని అడిగాడు అనుకోండి, అది న్యూట్రోఫిల్స్. తెల్ల రక్త కణాలు అన్నిటిలో కూడా దేని యొక్క సంఖ్య అనేది తక్కువగా ఉంటది అని అడిగాడు అనుకోండి, అది బేసోఫిల్స్. ఇక న్యూట్రోఫిల్స్ యొక్క ఫంక్షన్ వచ్చేటప్పటికి ఏంటంటే దీని యొక్క కేంద్రకం స్టార్ ఆకారంలో ఉంటది. దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఇది కూడా డిఫెన్స్ మెకానిజం. అంటే ఏవైనా సూక్ష్మజీవులు కానీ వైరస్లు కానీ బాడీలోకి ప్రవేశించినప్పుడు ఫారెన్ పార్టికల్స్ దీస్ ఎంటర్ ఇంటు ది బాడీ, ఇట్ ఈస్ డిఫెన్స్ టు ది ఫారెన్ పార్టికల్స్ అనమాట. ఫారెన్ పార్టికల్స్ నుంచి డిఫెన్స్ చేస్తూ ఉంటది. ఆ విధంగా న్యూట్రోఫిల్స్, బేసోఫిల్స్, ఇస్నోఫిల్స్ అనేవి ఉపయోగపడతాయండి. ఇకపోతే కణరహిత, ఇట్స్ మీన్స్ ఎగ్రాన్యులోసైట్స్. ఎగ్రాన్యులోసైట్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ లింఫోసైట్స్ అండ్ మోనోసైట్స్. ఇక్కడ నుంచి చాలా సార్లు బిట్ అడిగారు, ఎన్నోసార్లు ఒక బిట్ వచ్చిందన్నమాట. ఏంటంటే లింఫోసైట్స్ ఈస్ డివైడెడ్ ఇంటూ టీ సెల్స్ అండ్ బి సెల్స్ అనమాట. అంటే టీ సెల్స్ అనేవి మెయిన్ ముఖ్యంగా ఎందుకంటే హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ మెకానిజం. యాక్చువల్ ఏంటంటే ఒక డిఫెన్స్ మెకానిజం లో ఒక వైరస్ కానీ ఒక బ్యాక్టీరియా కానీ బాడీలోకి ప్రవేశించినప్పుడు ఫస్ట్ ఇస్నోఫిల్స్, బేసోఫిల్స్ చేసుకుంటుంది ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం. కానీ హెచ్ఐవి ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా బాడీలోకి ప్రవేశించినప్పుడు టీ సెల్స్ తినేస్తూ ఉంటదండి. చాలా సార్లు అడిగారు అనమాట. టీ సెల్స్ అనేది ఎంగల్ఫికేషన్ అది తినేస్తుంది రివర్స్ గా. అందువల్ల హెచ్ఐవి వచ్చినప్పుడు దానికి ఇప్పటి వరకు కూడా మెడిసిన్ అనేది కనుక్కోలేకపోవడం మన డిఫెన్స్ మెకానిజం మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటది అనమాట. అందులోనే బి సెల్స్ కూడా ఉంటాయి అనమాట. నెక్స్ట్ లాస్ట్ వచ్చేటప్పటికి మోనోసైట్స్. మోనోసైట్స్ అనేవి ఈ డిఫెన్స్ అనేది సెకండ్ డిఫెన్స్ మెకానిజం అంటారు. బాడీలోకి ఏదైనా పంపించినప్పుడు ఫస్ట్ డిఫెన్స్ మెకానిజం అనేది ఫెయిల్ అయితే సెకండ్ డిఫెన్స్ మెకానిజం అనేది అలర్ట్ అయ్యి బాడీలోకి ఒక వైరస్ కానీ సూక్ష్మజీవిని కానీ బాడీలోకి రాకుండా కాపాడుతూ ఉంటాయి అనమాట. అందులో మోనోసైట్స్ అనేవి చాలా పెద్ద కణాలు. డబ్ల్యూబీసీ సెల్స్ అన్నింటిలో చాలా చిన్న కణాలు లింఫోసైట్స్. డబ్ల్యూబీసీ అన్నింటిలో చాలా పెద్ద కణాలు మోనోసైట్స్. బిగ్గర్ సెల్స్ ఇన్ ది వైట్ బ్లడ్ సెల్స్ అంటే మోనోసైట్స్ అనాలి. స్మాలర్ సెల్స్ ఇన్ ది లింఫోసైట్స్, స్మాలర్ సెల్స్ ఇన్ ది వైట్ బ్లడ్ సెల్స్ అంటే లింఫోసైట్స్ అనాలి. నెంబర్ కౌంటింగ్ లో లో నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే బేసోఫిల్స్ అనాలి. హై నెంబర్ ఆఫ్ సెల్స్ అంటే న్యూట్రోఫిల్స్ అనాలి. అయితే ఇంకా ఒక్కోసారి పేపర్ టఫ్ గా ఇద్దాం అనుకున్నప్పుడు వాడు బిట్ ఎక్కడి నుంచి అడుగుతుందండి. ఏంటి అంటే బ్లడ్ క్యాన్సర్. అంటే ఎప్పుడైనా బ్లడ్ యొక్క సెల్స్ కానీ ఎక్కువైపోయి అనుకోండి, దాన్ని బ్లడ్ క్యాన్సర్ అంటారు అన్నమాట. ఈ బ్లడ్ క్యాన్సర్ అనేది ఎవరి వల్ల వస్తుందంటే ఈ బి సెల్స్. యాక్చువల్లీ ఇవన్నీ డబ్ల్యూబీసీఏ, కానీ ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల రాదు. ఒక్క బి సెల్స్ అనేవి ఎక్కువ అయిపోవడం వల్ల బ్లడ్ క్యాన్సర్ అనేది వస్తుంది అనమాట. దాన్ని లుకేమియా అనే వ్యాధి అని అంటారండి. ఓకేనండి. ఆ విధంగా బ్లడ్ సెల్స్ అనేవి ఎక్కువైపోతూ ఉండడం వల్ల వచ్చే వ్యాధి లుకేమియా. అదేంటి వైట్ బ్లడ్ సెల్స్ గురించి. నెక్స్ట్ ఏంటంటే ప్లేట్లెట్స్ గురించి నెక్స్ట్ క్లాస్ లో చెప్పుకుందాం.